ఓకే. లాస్ట్ డ్యూన్ వీడియోలో డ్యూన్ యూనివర్స్ లో కంప్యూటర్స్ ఎందుకు బ్యాన్ అయ్యాయని చాలా మంది అడిగారు. ఈ వీడియోలో క్లారిటీ ఇస్తా. పాల్ ఆట్రెటిస్ పుట్టిన 10,000 ఇయర్స్ ముందు హ్యూమన్స్ కి మెషిన్స్ కి వార్ జరిగి దాని తర్వాత కంప్యూటర్స్ బ్యాన్ చేశారు. చాలా వీడియోస్ లో ఇది ఒకటి చెప్పి ఆపేస్తున్నారు. సో చూసిన వాళ్ళంతా టెర్మినేటర్ మూవీస్ లో లాగా ఏఐ ఫుల్ అడ్వాన్స్ అయిపోయి హ్యూమన్స్ మీద రివర్స్ అయిందేమో అనే ఫీలింగ్ లో ఉంటున్నారు. లాస్ట్ డ్యూన్ వీడియోలో కూడా అడిగిన వాళ్ళందరికీ ఎవరు రిప్లై ఇస్తూ కూడా ఇదే పెట్టారు. అసలు మోపు అది కాదు, నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. బై ద వే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ కంటెంట్ మన ఛానల్లో చేస్తా. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇక్కడ మిషన్స్ ప్రాబ్లం కాదు, ఆ మిషన్స్ కంట్రోల్ చేసిన పీపుల్ ప్రాబ్లం. ఈ హైలీ అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ కంట్రోల్ చేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యుమానిటీ డెసిషన్స్ అన్ని డిసైడ్ చేసేవాళ్ళు. ఎవరు పని చేయాలి, ఎవరు తినాలి, ఎంత తినాలి, ఎవరు ఫసక్ అవ్వాలి, ఎవరు బ్రతకాలి. సో బేసిక్ గా హ్యూమన్స్ అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కింద తోలుబొమ్మల్లాగా. రిచెసే అనే ప్లానెట్ లో సైంటిస్టులు హ్యూమన్స్ ని ఎమోషనల్ గా, ఇంటెలెక్చువల్ గా కంట్రోల్ చేసేవాళ్ళు ఈ కంప్యూటర్స్ యూజ్ చేసి. సో ఇది జనాలకి తెలిసి రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. రెబల్ గ్రూప్స్, ప్రైవేట్ ఆర్మీస్ క్రియేట్ అయ్యి తిరగబడతారు. అది ఆ వార్ బేసిక్ గా హ్యూమన్స్ వర్సెస్ ఇంకో గ్రూప్ ఆఫ్ హ్యూమన్స్. కానీ అవతల సైడ్ వాళ్ళు డైరెక్ట్ గా హ్యూమన్సే పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళ తరపున మెషిన్స్ యూజ్ చేశారు. ఈ వార్ 100 years వరకు జరుగుతుంది. వార్ అయిన తర్వాత రిలీజియస్ కమాండ్మెంట్ లో ఒకటి పెట్టుకుంటారు, ఇంకా నో కంప్యూటర్స్ అని. బట్ కంప్యూటర్స్ లేకపోతే కంప్యూటర్స్ చేసే పనులన్నీ ఆగిపోతాయి. సో చాలా గ్యాప్స్ ఫామ్ అయ్యాయి. ఆ గ్యాప్స్ అన్ని డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆక్యుపై చేసి ఇప్పుడు డ్యూన్ యూనివర్స్ లో మొనోపొలీ ఆడుతున్నారు. లైక్ మెంటాట్స్, వీళ్ళు హ్యూమన్ క్యాలిక్యులేటర్స్ బేసిక్ గా. బెనీ జెస్రాట్ ఇంకో గ్రూప్, ఓన్లీ దే కెన్ రీడ్ హ్యూమన్ మైండ్స్. స్పేసింగ్ గిల్డ్, వీళ్ళు మాత్రమే స్పేస్ ట్రావెల్ చేయగలరు. అంటే ఎవరైనా ట్రావెల్ చేయాలన్నా వీళ్ళే ఆ సర్వీస్ ఇస్తారనమాట, ఒకటే బస్ కంపెనీ లాగా. ఇప్పుడు నేను వెళ్ళి ప్రైవేట్ ట్రావెల్స్ పెట్టుకుంటా అంటే పను. కంప్యూటర్స్ బ్యాన్ అయ్యి 10,000 years అవుతోంది. సో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ కంప్యూటర్స్ అన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్లో లేకుండా ఓపెన్ గా పెట్టుకోవచ్చు. బట్ డ్యూన్ యూనివర్స్ ఇట్స్ ఆల్ అబౌట్ పవర్ అండ్ కంట్రోల్. కంప్యూటర్స్ మళ్ళీ వస్తే ఈ గిల్డ్స్ అందరూ సర్దేసుకోవాలి. సో ఆ రిలీజియస్ కమాండ్మెంట్ అది ఫాలో అయ్యేది, రూల్ బ్రేక్ చేయలేక కాదు. ఇట్స్ గ్రీడ్.